రేపే శనివారము అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ శనివారం అనేది చాలా శక్తివంతమైన రోజు. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున మీరు ఆవాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు, బాధలు, దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. శనివారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ ఆవాల పరిహారం అని చెప్పుకోవచ్చు. అందులో అమావాస్యకు ముందు రోజు ఈ పరిహారం అనేది మీరు చేయటం వల్ల ఏంటంటే, ఈ అమావాస్య తాలూకా మనకు గ్రహణంతో కూడుకొని ఈ అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి చెడును మనం రాకుండా చేసుకోవటానికి ముందు రోజే ఇలా చేయటం వలన ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మనకున్నటువంటి సమస్యలను తీసేయటానికి, అలాగే అమావాస్య దోషాలను మనల్ని మన ఇంటిని తాకనివ్వకుండా ఉండటం కోసం అంతటి శక్తివంతంగా ఈ ఆవాల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం కాబట్టి చక్కగా చాలా సింపుల్గా ఇంట్లో ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. రేపేంటంటే శనివారం చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఎంతమందో కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటారండి. ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారనమాట. శనివారము ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉంటారో ఆ ఏడుకొండల స్వామి కరిగిపోయి మీకున్నటువంటి ఎంతటి పెద్ద కొండంత సమస్యనైనా అంటే కొండంత కష్టాన్నైనా కూడా చాలా తేలికగా తీసేసి కుబేరులుగా మార్చుతాడనమాట. కాబట్టి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటము, ఇల్లు తుడిచే నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని తుడుచుకోవటము, అలాగే చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించుకొని వెంకటేశ్వర స్వామి ముందలేంటంటే దీపం వెలిగించండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టము. అలా పిండి దీపాన్ని మీరు వెలిగించడం వల్ల మీకున్నటువంటి ఎలాంటి కోరికైనా తప్పకుండా తీరుతుందనమాట. లేదా మట్టి ప్రమిదలోనైనా సరే మీరు చక్కగా దీపం అనేది వెలిగించవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి ముందర తులసి దళాలను కూడా సమర్పించండి. మీకు వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం అందుబాటులో ఉంటే చక్కగా దేవాలయానికి వెళ్ళేసి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున చాలామంది ఏంటంటే ఒంటిపొద్దు భోజనం చేస్తూ ఉంటారు. అంటే ఒక పూట తిని ఒక పూట ఉపవాసం ఉంటారనమాట. ఒక పూట ఏంటంటే పాలను పండ్లను అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. అలాగా స్వామివారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కొలుచుకుంటే అంత బాగా కలిసి వస్తుంది. ఈ శనివారం ఏంటంటే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలాగే నాన్ వెజ్ కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట. ఇక మీరు ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఎందుకంటే సంధ్యా సమయానికి అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనికి వచ్చేటప్పటికి ఆవాలు తీసుకోవాలి. ఆవాలు మనకు వంటగదిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి వస్తువులు అనమాట. అంటే మనం పోపు దినుసుల్లో వాడుతూ ఉంటాము, పరిహారాలకు వాడుతూ ఉంటాము. ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి. చూడటానికి చిన్నవిగా ఉన్నా కూడా వాటి యొక్క పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతగా ఈ అతీంద్రియ శక్తులను అంటే ప్రకృతి యొక్క శక్తిని, దైవశక్తిని కూడా పుష్కలంగా కలిగి ఉంటాయన్నమాట. ఆవాలను మనం కూరల్లో తాలింపు దినుసుల్లో అట్లా వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ కూర కూడా కమ్మటి సువాసనతో చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఆరోగ్యపరంగా కూడా ఆవాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇలా అంతటి అత్యద్భుతమైనటువంటి శక్తిని ఈ ఆవాలు కలిగి ఉంటాయి. అలాంటి ఆవాలను మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి ఈ పరిహారానికి 1 స్పూను ఆవాలైతే మీకు సరిపోతాయండి. నల్ల ఆవాలు తీసుకోవాలి. పసుపు రంగులో ఉండే ఆవాలు ఏంటంటే మనకు పరిహారానికి పని చేయవన్నమాట. పసుపు రంగులో ఉన్న ఆవాలు కూడా ఉంటాయి కానీ అవి తీసుకోకూడదు. నలుపు మనకు శనివారం కాబట్టి శనివారం రోజున ఈ నల్ల ఆవాలతో పరిహారం ఏంటంటే మనకున్నటువంటి శని దోషాలను తీసేయటానికి, అలాగే మనకు శనిదేవుని యొక్క అనుగ్రహం కోసము చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అంతటి శక్తివంతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. చాలామందిని మనం గమనించుకున్నట్లయితే అమావాస్య అంటే మనకి ఈ శనివారం అమావాస్య ముందు రోజు వస్తుంది కాబట్టి చాలా రకాలైన అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అమావాస్య అంటే చాలామంది భయపడుతూ కూడా ఉంటారనమాట. అంటే కొంతమంది ఇళ్ళ మీద శత్రువులు ఏంటంటే మనుషుల మీద, ఇళ్ళ మీద కూడా చెడు ప్రయోగాలను చేపిస్తూ ఉంటారు. మనం ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకుండానే శత్రుత్వం అనేది పెంచుకుంటూ ఉంటారనమాట. ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. చెడు
చెడు కన్ను చెడు చూపులతో ఏంటంటే పచ్చగా ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా రకరకాలైనటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా చాలా వాటితో ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట. ఎందుకంటే జనాల యొక్క చూపులు అనేవి అంత భయంకరంగా ఉంటూ ఉంటాయన్నమాట. అందరి మంచిని మనం కోరుకున్నప్పటికీ కూడా జనం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క చెడునే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి ఏంటంటే వెయ్యంగా ఒక రాయి తగిలినట్టుగా, అనంగా ఒక మాట తగిలినట్లుగా, అలాగే ఏడవంగా ఒక ఏడుపు అనేది మన మీద, మన కుటుంబాల మీద పడి చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉంటామన్నమాట. అంటే ఆలోచన విధానాల్లో కూడా రకరకాల మార్పులు చేర్పులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ పరిహారానికి ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా గాజు గ్లాసుతో నీటిని తీసుకోండి. అలా నీటిని తీసుకున్న తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి 1 టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలు తీసుకోవాలన్నమాట. అలాగే ఒక చిటికెడంత పసుపు అనేది తీసుకోవాలి. ఇక్కడ గాజు గ్లాస్ తోటే నీటిని తీసుకోండి. ఎందుకంటే గాజు అనేది మనకున్నటువంటి చెడును, దోషాన్ని తీసేయటానికి పరిహార శాస్త్రంలో గాజు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీ ఇంట్లో ఒక చిన్న టీ గ్లాసులు, గాజు గ్లాసులు ఉంటాయి కదా, అలా తీసుకున్నా సరిపోతుంది. నీరు కూడా స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. ఎవరన్నా తాగినటువంటి నీటిని తీసుకోకూడదనమాట. నీరు ఏంటంటే మనకి శరీరం మీద ఉన్న మురికిని కానీ, ఇంటి లోపల ఉన్నటువంటి మురికిని తీసేసుకోవటానికి నీరు ఎంత బాగా ఉపయోగపడుతుందో, అలాగే మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని కడిగేయటానికి కూడా నీరు బాగా ఉపయోగపడుతుంది. నీరు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి. కాబట్టి అలాంటి నీటిని తీసుకోవటం వలన మనకున్నటువంటి సమస్యను కడుక్కోవచ్చు శుభ్రంగా. అలా తీసుకున్న తర్వాత ఇట్లా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక చిటికెడంత పసుపు, ఈ రెండింటిని అందులో వేసేసేయండి. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి, పసుపు ఏంటంటే మనకు పసుపు పచ్చ రంగులో ఉంటుందన్నమాట. ఈ 2 రంగుల యొక్క కలయిక అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. అలా వేసిన తర్వాత ఒక స్పూన్తో ఆ రెండింటిని కలిపేసేసి మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరగండి. అంటే వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో. ఈ పరిహారం మీరు సాయంత్రం 6 దాటాక చేసుకోండి. రేపు శనివారం సాయంత్రం 6 దాటినాక చేసుకోండి. అలా ప్రతి గదిలో కూడా తిప్పేసేసి ఇక ఆ గాజు గ్లాసుని మీరేం చేస్తారంటే, మీరు పడుకునేటటువంటి బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్లో ఈశాన్యం దిక్కులో పెట్టేసేసేయండి. అలా పెట్టేసేయటం వల్ల ఏంటంటే మీరు గదిలో తిప్పినప్పుడు ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి, ఇంట్లో ఏదన్నా కంటికి కనిపించని కారాత్మక శక్తులు అన్నింటినీ కూడా ఈ నీరు అనేది లాగేస్తాయి అన్నమాట. ఇంకా మనం రాత్రి కూడా అక్కడ ఉంచడం వలన గదిలో ఇంకా ఇంటి పరంగా ఏదన్నా దోషాలు, సమస్యలను ఉన్నా కూడా తీసేసి మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి, మనకున్నటువంటి దరిద్రాలన్నింటినీ కూడా తొలగించడానికి ఇవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అంటే చెడునంతటినీ కూడా లాగేసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా అలాగే కనిపించదు. దైవం ఎలా కనిపించదో దుష్టశక్తులు కూడా అలాగే కనిపించవు. కానీ మన చుట్టూతా ఏంటంటే రకరకాలైనటువంటి కారాత్మక శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి అమావాస్య ముందు వచ్చేటటువంటి ఈ శనివారం రోజున మీరు ఆవాలతో పరిహారం అనేది చేసుకోవటం వలన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు అపర కుబేరులుగా మారటం ఖాయం అన్నమాట. అంతటి శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ముఖ్యంగా మీకున్నటువంటి అప్పుల నుంచి, బాధల నుంచి, అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి తీసేయటానికి ఈ ఆవాల పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకెళ్ళి ఎవ్వరూ తొక్కని చోట కానీ, లేదా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పోసేసేసి చక్కగా గ్లాస్ క్లీన్ చేసేసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసేసేయండి. తర్వాత నుంచి చూడండి మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అంతేకాకుండా అమావాస్య ముందు రోజు మనం ఇలా చేయటం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అమావాస్య గ్రహణాల తాలూకా ఉన్నటువంటి ఎటువంటి చెడు అనేది మనల్ని, మన ఇంటిని తాకకుండా ఉండటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఆడవారు చేయకూడని 5 రోజుల్లో అయితే చేయకూడదండి. అలాంటప్పుడు మగవారైనా చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదా మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ చేతైనా చేపించవచ్చు.
అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దీనికి ఏంటంటే ఖచ్చితంగా నియమాలతో మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. నియమాలు లేని పరిహారానికి ఏంటంటే ఫలితం అనేది ఉండదు. మనం చేసేది చిన్న పనైనా సరే, గోరంత చిన్న పనైనా సరే కొండంత రిజల్ట్ అనేది రావాలి అనంటే మనం చేసే పనిలో శ్రద్ధ, నాణ్యత అనేది ఉండాలన్నమాట. అంటే నియమాలతో చేసుకోవాలి, పరిశుద్ధంగా చేసుకోవాలి. అలాంటప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున తులసి చెట్టు ఉంటుంది కదండి మీ ఇంట్లో, తులసి మొక్క కూడా చక్కగా నీటిని పోసేసి తులసి మొక్క దగ్గర కూడా దీపం వెలిగించండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి మొక్క అంటే చాలా ప్రీతికరము. కాబట్టి అలా తులసమ్మ దగ్గర కూడా మీరు దీపం వెలిగించడం వలన ఈ గ్రహణానికి ముందు కాబట్టి అమావాస్య తాలూకా అలాగే గ్రహణాల తాలూకా ఉన్నటువంటి చెడునంతటినీ కూడా లాగేసేటటువంటి శక్తి తులసి మొక్కకు మనం అందించినటువంటి వారం అవుతాము. కాబట్టి చక్కగా నీటిని పోసేసి చిటికెడంత పసుపును కూడా అక్కడ చల్లి తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపం వెలిగించండి. మనం అమావాస్య ముందు రోజు అలా వెలిగించడం వలన అలా ఆ చెట్టుకి ఏంటంటే మనం కొత్త శక్తిని అందించినటువంటి వారం అవుతామన్నమాట. అలాగే అమావాస్య రోజున మనం తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు. అమావాస్య ముందు రోజు పోసినటువంటి నీటి వల్ల మనం వెలిగించినటువంటి దీపం వలన దానికి కొండంత శక్తి అనేది వచ్చి ఎలాంటి కారాత్మక శక్తులను కూడా పూర్తిగా నాశనం చేసేస్తుంది, మన ఇంటిని కాపాడుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు ఈ అమావాస్య ముందు వచ్చేటటువంటి శనివారం రోజున ఆవాలతో ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది కాబట్టి అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ శ్రీనివాసాయ నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఉండి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతూగుతారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.